అనంతపురం పాతూరు కస్తూర్బా పాఠశాల పోలింగ్ బూత్లో ఓటర్లు ఇంకా పెద్ద ఎత్తున బారులు తీరి ఉన్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అనంతపురం జిల్లాలో చాలా పట్టణాల్లో ముఖ్యంగా పురపాలక సంఘాల్లో నగరపాలక సంస్థ అనంతపురంలో ఓటింగ్ ఇంకా కొనసాగుతూ ఉంది. మధ్యాహ్నం దాకా చాలా మున్సిపల్ ఏరియాల్లో ధర్మవరము, కదిరి, పుట్టపర్తి ఈ ప్రాంతాల్లో, అనంతపురము ఈ ప్రాంతాల్లో మధ్యాహ్నం వరకు చాలా చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు 2-3 సార్లు వచ్చి వెనుదిరిగి వెళ్లాల్సి వచ్చింది. దీంతో ఓటింగ్ ప్రక్రియ 6 గంటలకు ముగియాల్సి ఉండగా ఇంకా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాము అనంతపురం నగరంలోని పాతూరులో కస్తూర్బా పాఠశాలలో దాదాపు 200 నుంచి 300 మంది మహిళలు ఉన్నారు. ఇక్కడ మొత్తం 1670 ఓట్లు ఉండగా ఇప్పటి వరకు 700 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. చాలా మంది మహిళలు అంటే 2-3 సార్లు మేము తిరగాల్సి వచ్చింది. ఇక్కడ ఓటింగ్ యంత్రాలు పనిచేయకపోవడం వల్ల అన్ని పనులు వదులుకొని ఓట్ల కోసమే రావాల్సి వచ్చిందని చెప్తున్నారు. ఇక్కడ అసలు పరిస్థితి ఏంటి, వీళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారు, ఈ ఈవీఎం యంత్రాలు మొరాయించడంతో వీళ్ళు ఎన్నిసార్లు తిరగాల్సి వచ్చిందో ఓటర్లను అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీరు ఎన్నిసార్లు తిరగాల్సి వచ్చింది ఈ యంత్రాలు? 2 టైమ్స్ వచ్చినాం సార్. 145కి ఒకసారి వచ్చినాము, మళ్ళీ 5కి వచ్చినాము. 5కి వచ్చి ఇక్కడే ఉన్నాము. ఇంకా అంటే ఏం చెప్పారమ్మా? ఇప్పుడు ఎన్ని గంటల నుంచి ఇక్కడ ఎదురు చూస్తున్నారు మీరు? 2 అవర్స్ అయింది సార్, 2.5 అవర్స్ అవుతుంది. అమ్మా, మీరు చెప్పండి, మీరు ఎన్నిసార్లు 2-3 టైమ్స్ వచ్చాము. ఇంతవరకు ఇంత రష్ ఉండడం వల్ల మిషన్స్ ఒక 2-3 మిషన్స్ పెడితే మంచిగా ఉంటుంది, చాలా త్వరగా అయిపోతుంది. లేడీస్ ఇంతవరకు ఉండడం చాలా కష్టం అవుతుంది. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, మీరు ఎన్నిసార్లు? 2-3 సార్లు వచ్చాను సార్, అయినా కానీ ఇంకా కొనసాగలేదు. 2 టైమ్స్ వచ్చాను. ఇక్కడ ఎట్లా ఇబ్బంది? ఎన్ని గంటల నుంచి వెయిట్ చేస్తాం? 12 to 2:30 వరకు వెయిట్ చేసాం, మరి 5కి వచ్చాము సార్. ఇప్పుడు వరకు ఇంకా వెయిట్ చేస్తానే ఉన్నాం. అమ్మ, మీరు చెప్పండి, ఎన్నిసార్లు మీరు వచ్చి తిరిగి వెళ్లాల్సి వచ్చింది? ఇక్కడ ఈవీఎం యంత్రాలు ఎట్లా మొరాయించాయి, మీరు ఎంత ఇబ్బందికి ఫీల్ అయ్యారు? 3 టైమ్స్ వచ్చామండి. ఫస్ట్ టైం వర్క్ కాలేదన్నారు, 11 o'clock రమ్మన్నారు, అప్పుడు వర్క్ కాలేదు. మరి 1 o'clock అలా వచ్చాము, 2:30 వరకు ఉన్నాము, ఇంకా వర్క్ కాలేదని వెళ్ళిపోయాము. మళ్ళీ 6 o'clock వచ్చినాము, ఎంతసేపు నుంచి జరుగుతూనే ఉంది. ఇప్పుడు 7:30 అవుతుంది టైం. జిల్లా వ్యాప్తంగా 32,39,000 మంది ఓటర్లు ఉండగా ఇప్పటిదాకా 67% పోలింగ్ నమోదైంది. ఇంకా ప్రాంతాల నుంచి పోలింగ్ శాతము రావాల్సి ఉంది. అయితే ఈ ప్రక్రియ, ఓటింగ్ ప్రక్రియ, ఈ పోలింగ్ మొత్తం ఏదైతే మిగిలిపోయిందో పట్టణ ప్రాంతాల్లో ఇది పూర్తి కావడానికి మరో 2 గంటలు పట్టే అవకాశం ఉంది. ఓటు స్టూడియో.